అంటే జనాలు అంతకుముందు మరి జగన్నే కోరుకున్నారు కదా, అదే జనాలు కోరుకున్నారు కదా, ప్రతి ఒక్కళ్ళు జనాలకు ఓట్లు వేసిన వాళ్ళేగా. ఉద్యోగం కోసం వచ్చిన ప్రతి ఒక్క యువత 18 ఏళ్ళు దాటిన వాళ్ళే కదా. 18 ఏళ్ళు దాటిన వాళ్ళు అంటే ఓటు హక్కు ఉన్న వాళ్ళనే కదా. మరి వాళ్ళే ఓట్లు వేశారు కాబట్టి వాళ్ళే వచ్చారంటున్నారు మీరు. నాకైతే మరి అంతే కదా, ఆబ్వియస్గా ప్రజాస్వామ్య దేశంలో ఆబ్వియస్గా ఓటేసిన వాళ్ళే ఫైనల్ డెసిషన్. అంటే అనే ఈసారి మళ్ళీ ఇప్పుడున్నటువంటి ఏదైతే ఎన్నికలు రాబోతుందో దానికి సంబంధించి టీడీపీ జనసేన పొత్తుతో రాబోతుంది, ఎలా ఉంటుందని చెప్పుకోవచ్చు అన్న పరిణామం? నాకు తెలిసి ఓటర్లు నష్టపోయారు అనుకుంటా. అంటే ఏ విధంగా? అంటే 3 చోట్ల వచ్చే డబ్బులు 2 చోట్ల వస్తున్నాయి, టు బి ఫ్రాంక్. అంతే కదా. మనం చెప్పిన సర్వే కాదు, మీరు ఎన్నికల మేనిఫెస్టో తీసుకున్నా, ఎన్నికల విధంగా తీసుకున్నా సరే 3 పంచుతారు. ఇంతకుముందు 3 పార్టీలు పంచినాయి అని చెప్పేవాళ్ళు. అంటే నేనైతే తీసుకోలేదు, నాకు తెలియదు అన్నారు, న్యూస్లో వచ్చినాయి. ఆ న్యూస్ ప్రకారం నేను చెప్తున్నా, ఇప్పుడు 2 పార్టీల నుంచే వస్తాయి. అంతే కదా. అంటే ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తుతో రావడం అనేది ఒక విధంగా టీడీపీకి బెనిఫిట్ అని చెప్పుకోవచ్చా, లాస్ అని చెప్పుకోవచ్చు? టీడీపీ, జనసేన, వైసీపీ, బీజేపీ ఏ పార్టీ అయినా సరే జనాలు ఓట్లు వేస్తేనే గెలుస్తాయి, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. సో ఈ జనాలు అనేది ఎవరికి తెలియని వాళ్ళేం కాదు, అందరి దగ్గర అన్ని రకాలుగా అన్నీ చూసి వాళ్ళ ఫైనల్ కావాల్సింది చూస్ చేసుకుంటున్నారు. దాన్ని బట్టే మనం కంపల్సరీ గెలుస్తారా ఓడిపోతారా వాళ్ళ డెసిషన్. నువ్వు నేనైనా సరే మనం చెప్పలేకనే లేదు. సో ఇప్పుడు రాజకీయ నాయకుల భవిష్యత్తు అనేది ఆబ్వియస్లీ ప్రజల చేతిలో ఉందంటారు. అంటే ముందు ఈ నాయకులు మారాలంటే ప్రజలు మారాలని చెప్పుకోవచ్చు అంటారా? మరి ప్రజలు మారితేనే కదా నాయకులు మారేది. ఇప్పుడు మన ప్రజాస్వామ్య దేశాల ఎన్నికల్లో కూడా నోటా అనేది ఒకటి ఉంది. 25% కొంచెం దాటితే, ఓటు దాటితే ఆ ఎన్నికల కమిషన్ అనేది క్యాన్సిల్ చేసిద్ది. అదే 25% ఓట్లు అనేది చదువుకున్న వాళ్ళైనా సరే ప్రతి ఎలక్షన్లో 60% మాత్రం ఓట్లు పోటీ అవుతున్నాయి అన్నారు. 40%లో కానీ 25% నోటా వేస్తే ఈ ఎమ్మెల్యే వద్దంటే ఆ 3 ఎమ్మెల్యేలు క్యాన్సిల్ అవుతారు కదా, అనేది వాళ్ళు చేయట్లా. సో ఆబ్వియస్గా వాళ్ళు డిసైడ్ అయిన వాళ్ళు ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళే వస్తున్నారు, వాళ్ళు సీఎంని ఎవరైతే కోరుకున్నారో వాళ్ళే కడుతున్నారు. ఇంకొకటి, సీఎం అయిన తర్వాత పార్టీ మారి చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అది వాళ్ళ వ్యక్తిగతం అంటున్నారే కానీ ఒక పార్టీని చూసి నేను ఒక పార్టీకి ఓటేసా, పార్టీని సీఎంని చూసి ఓటేసిన తర్వాత ఎమ్మెల్యే మారితే ఆ ఓటింగ్ మొత్తాన్ని రద్దు అయినా చేయాలి, క్యాన్సిల్ అయినా చేసి మళ్ళీ ఎలక్షన్ పెట్టేస్తే చేయాలి అనేది ఎవరు ఫాలో అవట్లా, అనేది జనాలు తప్పే కదా. మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే గతంలో చూసుకున్నట్టయితే బాబు గారు స్కిల్ డెవలప్మెంట్ విషయంలో జైలుకి రావడం జరిగింది. ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే నిజంగా బాబు గారు తప్పు ఉందని చెప్పుకోవచ్చా, లేదంటే గతంలో చూసుకున్నట్టయితే జగన్ గారు కూడా జైలుకి వెళ్ళొచ్చారు, ఇది ఒక రివెంజ్ అని చెప్పుకోవాలంటారు? జైలుకి వెళ్ళేది అంటే ప్రతి ఒక్కళ్ళు వెళ్తున్నారు. సపోజ్ ఏ ఎమ్మెల్యే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చూసినట్టయితే అసలు ఎమ్మెల్యేలది కానీ ఎంపీలది కానీ జైలుకి వెళ్ళేది వాళ్ళ మీద ఉన్న కేసులు పరిష్కరించడానికి యాజ్ పర్ అంతకుముందు చెప్పిన సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం తొందరగా క్లోజ్ చేయండి అంటేనే అది మినిమం 15 సంవత్సరాలు పట్టిద్ది అంటున్నారు. అలా ఒక స్కిల్ డెవలప్మెంట్ కేసు అయినా ఏదైనా ఈ కాన్స్టిట్యూషన్ అనేది డెఫినెట్గా డిఫైన్ చేయగలిగితేనే, వాళ్ళు కేసు పెడితే అది విచారమా జరిగిందనేది కోర్టే ఆల్రెడీ డిసైడ్, అల్టిమేట్గా కోర్టే చూస్తుంది. ఇది రివెంజ్ అనే ఒకళ్ళు చెప్పుకోవడం కోసం తెలియదు. అలా అనుకుంటే సీఎం జగన్గా ఉన్నప్పుడు వెళ్ళారు, చంద్రబాబు వెళ్ళిపోయాడు, జగన్ వెళ్ళాడు, అంతకుముందు చాలామంది ఎమ్మెల్యేలు వెళ్ళారు, అందరూ వెళ్ళి వచ్చిన వాళ్ళే.